హలో ఫ్రెండ్స్, లేత ఆనపకాయ దప్పడం ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. లేత ఆనపకాయ తీసుకొని ఈ విధంగా ఫోర్క్తో చిల్లులు పెట్టుకొని ఉప్పును రాసుకొని 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకున్నాను, హైబ్రిడ్ టమాటో. ఇప్పుడు ఆనపకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు. చూడండి, కాస్త మగ్గాక తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పులుసు పిసికి పోసుకొని అదే కప్పుతో ఇంకొక కప్పు నీళ్లు పోసుకొని తిప్పుకొని కొంచెం కరివేపాకు, కాస్త బెల్లం వేసానండి టేస్ట్కి. ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ దప్పడం. కొత్తిమీర వేసుకొని దింపుకోండి. ట్రై దిస్ వన్.